మనకి ఎక్స్పెండిచర్ అయింది సచివాలయం ద్వారా ఈ సంవత్సరం 2 కోట్లు మాత్రమే ఎక్స్పెండిచర్ అయింది సార్ మొత్తం. ఏవైతే గ్రౌండ్ చేయడానికి ఇంకా ఎవరైనా ఒక ఏజెన్సీ లేదా ఒక ఇండివిజువల్ అది పొలిటికల్గా ఉన్నా వాట్ ఎవర్ ది వర్క్స్ గ్రౌండెడ్ వాటికి మనం ఎక్స్పెండిచర్ అయిన కాడికి ఇంక్రీజ్ చేసుకోకపోతే అవతల లేబర్ కంపోనెంట్ ఎంత ఉంది 50% చేస్తే ఒక 50 లక్షలు 1 crore రాదు ఎక్స్పెండిచర్. సో అతనికి డిప్యూటీ సూపరింటెండెంట్ టీఆర్ ఎవరు అట్లయితే స్టార్ట్ అయింది సార్. అయితే లాభం లేదండి. ఇప్పుడు వర్క్ జరిగినట్టు బిల్స్ సబ్మిట్ చేస్తున్నాం సార్. మరి డేస్ లో మొత్తం బిల్స్ అన్ని సబ్మిట్ చేస్తాం సార్ కంప్లీట్. ఇది నేను ఈ వరకు డిఎస్ఆర్ ఇవ్వను కదా. ఈ మెటీరియల్ కంపోనెంట్ ఎవరైతే కనెక్ట్ అయి ఉన్నారో ఎవ్రీడే సాయంత్రానికి ఈరోజు ఎంత వాళ్ళ దగ్గర అప్లోడ్ అయిందని మనం తెలుసుకుంటే 000 చెరుపుడు లెటర్ రాసి ఈ 0 ఎవ్రీడే మన సైట్ ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడు మొత్తం సాల్వ్ చేశాం సార్. ప్రాబ్లం ఉండేది పక్కన వాటన్నిటికీ ఏ స్టేజ్ లో ఉన్నా ఒక 5 లక్షల వరకు బిల్స్ అన్ని ఎక్కువ పెట్టమని చెప్పాను. అమౌంట్ తక్కువ ఉండేది ఎక్కువ పెడుతున్నాను ఇక్కడ వాళ్ళని పిలిచి. సచివాలయాలు ఆర్బీకేలు విలేజ్ హెల్త్ క్లినిక్లు మార్చి 31 కలవాలని సీఎం పదే మనకు నిర్దేశం చేస్తుంటే మీరేమో నిమ్మకు నీరెత్తుంటున్నారు అందులో ఫీల్డ్ లెవెల్లో. చీరాలకు సంబంధించి చీరాల తీసుకుంటే శాంక్షన్ అయినవి 21 ఉన్నాయి. శాంక్షన్ అయినవి గ్రామ సచివాలయాలు. అవుట్ ఆఫ్ దిస్ 21 ఒకసారి చెప్పండి. డి గారు సార్ 20 బిట్లో చీరాలు 20 వేటగాళ్ళు కూడా రకరకాల బ్యారికేడ్స్ వెహికల్ పోదు. అడుగుతున్నది విలేజ్ లో ఏం ప్రాబ్లం ఉంది అని అడుగుతున్నా. కరోనా కేసులు ఉన్నాయి, పాజిటివ్ కేసులు ఉన్నాయండి. మీ విలేజ్ లో కూడా మీకు బ్యారికేడ్లు ఉన్నాయా? ఉన్నాయి సార్. మాస్కులు కూడా కొనిపెట్టుకొని వాళ్ళకు కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. వస్తానే మోచేతుల వరకు శానిటైజ్ చేసుకోమని, మాస్క్ తోడుకోమని. ఖర్చూరు 30,19,00,000 24 పనులు 46 లక్షలు మాత్రమే అయింది. కారంచేడులో 2,000, మార్పుల్లో 22,000. నేను కొత్తగా 10 రోజుల క్రితం వచ్చాను సార్. 20 రోజుల క్రితం వస్తే నాకు 40 కోట్లకు 1,89,00,000 మాత్రమే ఖర్చు పెట్టారు. ఇక్కడ కూడా లీస్ట్ గా ఉన్న మండలిలో పీసీపల్లి కొండపి కాన్స్టిట్యున్సీలో 100 పనులు 38,30,00,000 అయితే ఇంతవరకు 81 లక్షలు. కొండపి కాన్స్టిట్యున్సీ కూడా బాగలేదు. ఇంతకుముందు కూడా పోయినసారి కూడా చెప్పినాను నేను బాగలేదని. ఏం ఇంప్రూవ్మెంట్ కనిపించట్లా. 85 పనులు గ్రామ సచివాలయాలు 26 లక్షలు. ఒక పనికి ఏదో 1 లక్షలాగా ఉంది. 30,47,00,000 రూపాయలు ఎక్స్పెండిచర్ అక్కడ ఎస్టిమేటెడ్ వాల్యూ. దానికి ఇంతవరకు పెట్టింది మీరు 86,84,000. ఈ బెస్తవారిపేటలో 6,25,000. రాచర్లో 8,07,000. ఇట్లయితే ఎట్లా? నమస్కారం. కందుకూరు 15 కోట్లు మీకు ఎఫ్ఐడీలు పెట్టుకొని ఏంటిది 50 కోట్లు లేదా? మామూలుగా ఎంతమంది అయితే ఏదో ఫండ్స్ రావు లేకపోతే ఏదో అనుకుంటా ఉంది. గవర్నమెంటే ప్రయారిటీలో పెట్టాయి ఈ పనులన్నీ. ఏంటిది ఈ తగ్గుబాటు